తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదేనండి చంద్రబాబు నాయుడు శిష్యుడు అనమాట. ఈయనకి మరి ఏమైందో తెలియదు కానీ కమ్మ సామాజిక వర్గం, తెలంగాణలో ఉండే కమ్మ సామాజిక వర్గము ఒక సంచలన లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏందో ఒకసారి చూద్దాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ కమ్మ సమాజం బహిరంగ లేఖ రాసింది. తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. తెలంగాణలో ఆర్థికంగా, సామాజికంగా కమ్మ సామాజిక వర్గం అత్యంత ప్రభావితమైన వర్గమని, కానీ తమను అవమానించాలని ఆరోపించారు. మరి ఏం జరిగిందో, తన రాజకీయ ఉన్నత స్థితికి పునాది వేసింది కమ్మ సామాజిక వర్గమని గుర్తు చేశారు. ఆయనకి నారా చంద్రబాబు నాయుడు చేతి చలవతో రేవంత్ కమ్మ సామాజిక వర్గాన్ని వాడుకొని ఈ స్థితికి వచ్చారన్న విషయం మర్చిపోరారని ప్రశ్నించింది. బీసీ బిడ్డల త్యాగాలకు బలోపేతమైన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా చేసింది ఎవరు? రామోజీరావు, వేమూరి రాధాకృష్ణ, ఇతర మీడియా సంస్థలు దన్నుతో అబద్ధ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది నిజం కాదా? పీసీసీ అధ్యక్షుడైతే మొట్టమొదటి హక్కును చేర్చుకుంది మా నాయకురాలు గారపాటి రేణుకాని గుర్తు చేసి ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు సంధించారు. అమాయక తెలంగాణ కమ్మవారు మీలో చంద్రబాబు నాయుడు చూసుకున్నది వాస్తవం కాదా? తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 37 అసెంబ్లీ నియోజకవర్గాలను కమ్మ సామాజిక వర్గం ప్రభావితం చేస్తున్న విషయం మీకు తెలియదా, లేదా తెలిసి నటిస్తున్నారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కమ్మవారు గుర్తుగా మీకు ఓట్లు వేసిన విషయం మర్చిపోయారా? అదన్నుతోనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, దాంతోనే ముఖ్యమంత్రి అయ్యాడంట అయ్యారు అనేటువంటి వాస్తవాన్ని అటకెక్కించేశారా? ఎన్నికలు కాగానే మీ సామాజిక వర్గానికి 3 మంత్రి పదవులు, 14 కార్పొరేషన్లు, 17 మంది అధికారులకు అత్యంత కీలకమైన పోస్టులు ఇచ్చింది వాస్తవం కదా? అన్ని కులాలకు కార్పొరేషన్లు ప్రకటించి కమ్మ సామాజిక వర్గాన్ని పక్కన పెడితే మా సామాజిక వర్గంలో పెళ్ళు బీకిన అసంతృప్తిని చూసి కమ్మ సామాజిక వర్గానికి మరలా కార్పొరేషన్ ముష్టిగా వేసినటువంటి చరిత్ర మీది కాదా? తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాల్లో ఖమ్మం జిల్లా కమ్మవారికి అత్యంత బలమైనటువంటి జిల్లా అనేటువంటి విషయం మీకు తెలియదా? పార్లమెంట్ ఎన్నికలలో మీ రెడ్డి సామాజిక వర్గానికి ఉన్న 17 సీట్లలో 7 సీట్లను కేటాయించింది నీ కుల పక్షపాతాన్ని నిరూపించుకున్నది వాస్తవం కాదా? రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైన కమ్మ సామాజిక వర్గం ఒక్క పార్లమెంటు సీటు కూడా అర్హులు కాదా? ఖమ్మం, చేవెళ్ళ, మల్కాజ్గిరి వంటి ఒక్క సీట్లో కూడా పోటీకి మా సామాజిక వర్గం నుండి అభ్యర్థులు దొరకలేదా? లేదా నీ కుల పెత్తనాన్ని మా మీద రుద్దాలని నిర్ణయం తీసుకున్నావా? నీ కులానికి చెందిన నీ శత్రువు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేంకుడికి ఖమ్మం ఎంపీ సీటు ఇవ్వడానికి ఇష్టపడ్డావు, కానీ నీకు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఔన్నత్యాన్ని ఇచ్చిన కమ్మ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టడాన్ని మా సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతుంది. రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు మరియు ఆర్థిక పునాదులు కలిగిన మా కమ్మ సామాజిక వర్గం రాబోయే ఎన్నికల్లో నీవు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఒక్కసారి పబ్లిక్గా చెప్పే దమ్ము నీకుందా? మాకు ఉన్న ప్రతి అంశాన్ని ఉపయోగించుకుని రాబోయే ఎన్నికల్లో నీవు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గోరి కట్టడం మాసేయమని చూసుకో అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు వీళ్ళు. ఎందుకంటే ఖమ్మం సీటు కమ్మలకి రావాలని ఆశించారు, కానీ అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడికి వచ్చేసరికి వీళ్ళు ఓడ్చుకోలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏదో బెదిరిస్తున్నాడు రేవంత్ రెడ్డిని. మరి చూడాలి దీనికి భయపడతాడా లేకుంటే స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తారా రేవంత్ రెడ్డి.